ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా వార్ 2 మూవీ అనే చెప్పాలి. వార్ 2 మూవీ పైన చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ గారు వార్ 2 సెట్స్‌లో జాయిన్ అప్పటి నుంచి ఈ మూవీ హైప్ అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలోంచి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, పోస్టర్ కావచ్చు, కనీసం టైటిల్ టీజర్ అన్నా ఇవ్వండి అని చెప్పి ఫ్యాన్స్ అయితే ట్విట్టర్‌లోనూ అటు సోషల్ మీడియాలోనూ అడుగుతూనే ఉన్నారు. బట్ మూవీ టీం అయితే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం అంతా ఫినిష్ చేసిన తర్వాత ప్రమోషన్స్ పైన కూర్చుందామని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీ పైన అయితే మాత్రం చాలా అంటే చాలా బజ్ ఉంది. రీసెంట్గానే రుతిక్ రోషన్ గారు మాట్లాడుతూ ఈ మూవీ షూటింగ్ అయితే అంతా పూర్తి అయిపోయింది, ఓన్లీ ఒక సాంగ్ అయితే మిగిలిందంట. సో ఆ సాంగ్ షూట్ అయిపోగానే ఈ మూవీ ప్రమోషన్స్ అయితే చాలా జోరుగా స్టార్ట్ చేస్తామన్నట్టు ఆయన అయితే చెప్పారు. అలానే ఆయన స్టేజ్ పైన మరో మాట కూడా అన్నారు, నాకు ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారే అని చెప్పి ఆయన స్టేజ్ పైన అయితే చెప్పారనమాట. సో ఈ న్యూస్ బయటికి రాగానే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అందరికి ఇష్టమే, ఖచ్చితంగా ఆయన అందరూ లైక్ చేస్తారనమాట. అయితే వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కాబోతుంది. అది మరోసారి రుతిక్ రోషన్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అదే రోజున కూలీ సినిమా కూడా రాబోతుంది. దానికి సంబంధించిన డేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అయిందనమాట. సో వాళ్ళు కూడా మేము తగ్గము, మేము ఇండిపెండెన్స్ డేనే క్యాష్ చేసుకుంటాం, ఆగస్టు 14వ తేదీనే మేము రాబోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకు తెలిసి ఈ ఇయర్ రాబోతున్న బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ అంటే ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కూలీ సినిమాకి అటువైపు తమిళనాడులో మంచి మార్కెట్ ఉంది. సో రజనీకాంత్ గారు అంటే ఇండియా వైడ్ ఆయనకి మంచి మార్కెట్ ఉంటుంది, ఈ భాష ఆ భాష అని కాదు. సో పక్కగా అన్ని భాషలు ఆయనకి మంచి మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే తమిళ మార్కెట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఈజీగా మంచి కలెక్షన్స్ అయితే పుల్ చేసే ఛాన్స్ ఉంది. అటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఆ సినిమాలో రజనీకాంత్ గారు కాకుండా సో కాస్టింగ్ పరంగా చూసుకున్న మన తెలుగు నుంచి నాగార్జున గారు ఉన్నారు, శాండిల్వుడ్ నుంచి రూపేంద్ర గారు ఉన్నారు, అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు ఉన్నారు. సో ఇట భారీ కాస్టింగ్ అయితే ఉందన్నమాట. సో అటు కలెక్షన్స్ పరంగా చూసుకున్నామంటే ఈ కాస్టింగ్కే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వార్ 2 చూసుకున్నామంటే బాలీవుడ్లో రుతిక్ రోషన్ గారికి మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఈజీగా వస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారికి ఇంకా చెప్పనక్కర్లేదు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది ఆయన సినిమా వస్తే. సో ఇటు బాలీవుడ్ మన తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా వార్ 2కి. బట్ తమిళనాడులోనే అదే రోజున రిలీజ్ అయితే మాత్రం థియేటర్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే కూలీ సినిమా ఆల్రెడీ అక్కడ ఆడుతూ ఉంటుంది కాబట్టి సో థియేటర్స్ అయితే కొంచెం తక్కువ రావచ్చా అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ క్లాష్ వల్ల సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎట్టు కాకుండా పోతుంది. కొంచెం ఒక 1 వీక్ అన్నా వాళ్ళు వీళ్ళు తగ్గితే మాత్రం ఖచ్చితంగా 2 సినిమాలకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఆ రోజున ఏదో ఒక సినిమా పక్కకి వెళ్ళొచ్చేమో అని కూడా ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మరి. అయితే మీరు ఏ మూవీ కోసం గట్టిగా వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.